ఆన్లైన్ గేమింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్, టీనేజ్ యువకులు ఈ గేమింగ్ కు వ్యసనపరులవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు కొట్టేయడం, లేదంటే ఫ్రెండ్స్ బయట అప్పులు చేసి మరీ ఈ గేమ్స్ ఆడుతున్నారు. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు డబ్బులడిగేసరికి తిరిగి కట్టలేక పేరెంట్స్ కి తెలిస్తే తిడతారని, కొడతారని, తన పరువు పోతుందని, బంధువులు హేళన చేస్తారు అన్న భయంతో పారిపోవడం, లేదంటే ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ స్కూల్ స్టూడెంట్ ఈ ఆన్లైన్ గేమింగ్ బారిన పడి ఇంటికి కన్నం పెట్టాడు. కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్ కు చెందిన 10వ తరగతి విద్యార్థి ఆన్లైన్ గేమింగ్ కి బానిసయ్యాడు. చివరికింట్లో బంగారాన్ని కూడా కాజేశాడు. ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఇద్దరు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను పట్టుకున్నారు. అప్పుడు గాని అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ గేమింగ్ బారిన పడిన పుత్రరత్నం తెన్నింటి వాసాలు లెక్కబెట్టాడు అని. వందలు గాదు, వేలు గాదు, ఏకంగా 35 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి అమ్మేశాడు. అందులో బంగారు ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా ఉన్నాయి. తన స్నేహితులతో కలిసి ఈ రాజకార్యం వెలగబెట్టినట్టు తెలియడంతో కంగుతిన్నాడు తండ్రి. ఆన్లైన్ గేమింగ్ జల్సాలకు అలవాటు పడ్డ కొడుకు మరో స్నేహితుడి సాయంతో తన ఇంటి నుండి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. కెంగేరిలో బంగారు దుకాణంలో పనిచేసే వర్కర్ల సాయంతో ఆభరణాలను విక్రయించారు. నగలు పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 10వ తరగతి చదువుతున్న కొడుకుతో సహా మరొకరిని పట్టుకున్నారు పోలీసులు. చోరీకి గురైన 400 గ్రాముల బంగారాన్ని విక్రయించగా వాటిలో 23 లక్షల రూపాయల విలువైన 300 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. డైమండ్ నెక్లెస్ ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సెల్ ఫోన్స్ వాడుతున్న పిల్లలు అందులో ఏం చేస్తున్నారో చూడాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. లేకుంటే ఇలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పేర్కొంటున్నారు.